హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. నేను ఇవాళ మీతో ఒక రేర్ ఇన్సిడెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. యూజువల్గా ఎంటీపీ కిట్ మీరు ఇది వినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ తీయడానికి వాడే మెడిసిన్. సో నేను మొన్న ఒక పేషెంట్కి మిస్డ్ అబార్షన్ అయిన అమ్మాయికి ఈ కిట్ ఇచ్చాను. సో అది ఎలా వాడాలో చెప్పి ఒక వారం తర్వాత రమ్మని చెప్పాను. వారం తర్వాత స్కాన్ చేసి చూసి ఆమెకి ఇంకా రీటైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే లోపల ఇంకా పోలేదమ్మా అని చెప్పి క్లీన్ చేయాలని ప్రొసీజర్ సజెస్ట్ చేసాం. సో వాళ్ళు ఒప్పుకొని దానికి ఏం చేసాము, సెక్యూరిటీస్ మొదలు పెట్టాం అదే రోజు. అది మొదలు పెట్టడం స్టార్ట్ అయిన కానించి ఆమెకి బ్లీడింగ్ ధారలాగా మొదలైంది. మాకు అర్థం కాలేదు. యూజువల్గా కొద్దిగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మొత్తం లోపల ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ తీసేసిన తర్వాత బ్లీడింగ్ ఆగిపోద్ది. సో చేస్తున్నాను అది ఆగట్లా. యూజువల్గా ఈ ప్రొసీజర్ మ్యాక్సిమం 5 to 10 minutes లేదా 15 minutes పడుతుంది. అలాంటిది ఈమెకి ఎంత చేసినా కొంచెం ప్రొడక్ట్స్ రావడం, బ్లీడింగ్ హెవీగా అవడం జరుగుతుంది. అలా ఆల్మోస్ట్ ఒక గంటంపావు జరిగింది. సో అంత దారిలో పోతున్నప్పుడు వీ హ్యావ్ టు సేవ్ హర్ లైఫ్ అన్నది ప్రయారిటీ అవుతుంది మాకు. సో ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 2 points ఎక్కిచ్చాం, అయినా బ్లీడింగ్ ఆగట్లేదు. సో మాకేం అర్థం కాలేదు. ఈ కెథెటర్ అన్నది ఒకటి తీసుకొని ఆ లోపలికి ఇన్ఫ్లేట్ చేసాం, అంటే బెలూన్ లాగా లోపల గర్భసంచి లోపల ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడానికి ఇన్ఫ్లేట్ చేసాం. ఇన్ఫ్లేట్ చేసి వెయిట్ చేస్తే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి చూసేప్పటికి బ్లీడింగ్ ఆగింది. అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఆ అమ్మాయికి ఒకవేళ ఆగకపోతే గర్భసంచి తీయాల్సి వస్తుంది అన్న ఆప్షన్ కానీ, లేదా గర్భసంచికి బ్లడ్ సప్లై వచ్చే వెసల్ని కట్ చేయడం, అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం, ఆ ప్రొసీజర్, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే అన్న ఆప్షన్స్ కూడా ఉంచాం. సో అదృష్టం కొద్దీ బ్లీడింగ్ ఆగింది. సో నెక్స్ట్ డే కెథెటర్ తీసేసి రేడియాలజిస్ట్తో స్కాన్ చేయించాము. సో బ్లీడింగ్ ఆగిపోయింది, బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయికి జరిగింది ఏంటంటే, అంతకుముందు ఆమెది సిజేరియన్ సెక్షన్, అంటే ముందు ఎక్కడైతే ఆమెకి గర్భసంచి మీద కుట్లు పడ్డాయో అవి వీక్గా ఉండడం వల్ల అది ఓపెన్ అయ్యి, మొత్తం పొరలంతా ఓపెన్ అవ్వకుండా కొంచెం పొరలు ఒక చోట ఓపెన్ అయ్యి అక్కడ బ్లడ్ గడ్డకట్టు ఉంది. సో ఇప్పుడు ఆ పేషెంట్ ఫాలోఅప్లో ఉంది. ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఆ అన్వాంటెడ్ కిట్ వల్ల జరగవచ్చు. సో ఒక ప్రెగ్నెన్సీ తీయడం అన్నది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత, ఎస్పెషలీ సిజేరియన్ తర్వాత మినిమం ఎప్పుడైనా కానీ డాక్టర్లుగా మేము 2 years గ్యాప్ ఉండాలని కూడా అందుకే చెప్తాం. ఎందుకంటే ముందు కుట్లు బాగా మానాలి. ఈ అమ్మాయికి యాక్చువల్గా 2 years ఏంటి, 3 years బేబీ ఉంది. మధ్యలో అబార్షన్స్ ఏం అవ్వాల, మధ్యలో ప్రెగ్నెన్సీ రాలా, కానీ జరిగింది. అర్థమైందా? సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.